ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదంతో ప్రధానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపనుంది ఏపీ కేబినెట్. 16వ ఎస్ఐపిబిలో చర్చించిన పెట్టుబడులకు ఆమోదం తెలుపనున్నారు. 31 ప్రాజెక్టులు 39,436 కోట్ల కేటాయింపులకు ఆమోదం తెలుపనున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలుపనున్నారు. ఫీజు రెగ్యులేటరీ కమిటీకి ఏర్పాటు చేసిన ఆర్డినెన్స్కు ఆమోదం తెలుపుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనుంది కేబినెట్. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలుపనుంది కేబినెట్. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా అందిస్తారు. లైవ్ శ్రీహరి. రైట్ సతీష్, ఏదైతే అమరావతి రాజధానిలో రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే భేటీ అయ్యారు. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో ఇటీవల కాలంలో పార్లమెంట్లో అటు ఉభయ సభల్లో పెద్ద బిల్ పాస్ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మొట్టమొదటిగా. అయితే తర్వాత ప్రధానంగా ఏదైతే 66 అంశాలతో ఎజెండాతో అయితే నేడు కేబినెట్ సమావేశం అయితే భేటీ అయింది. అయితే దీంట్లో ప్రధానంగా 33 అంశాలు గత కేబినెట్ సమావేశంలో కూడా వీటన్నిటిని ఆమోదం తెలిపిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే 31 సంస్థల ఏవైతే 37,490 కోట్ల రూపాయల పెట్టుబడులకు కూడా నేడు కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. దీంతోపాటు ఏదైతే 16వ ఎస్ఐబిపి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేబినెట్ నేడు ఆమోదం తెలబోతుంది. దీంతోపాటు ప్రస్తుతం ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్మాణాలన్నిటిని కూడా త్వరితగతిన అంటే నిర్దిష్ట లక్ష్యం 2027కి అలా పూర్తి చేసి ముందుకు వెళ్ళాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది, ఎన్నికలకు వెళ్ళాలని చెప్పని. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే హెచ్ఓడి భవనాలు అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పని సిఆర్డీ అయితే చూస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 95% కూడా పూర్తయిన భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలాఖరులోపు రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి ఎక్కడైతే ఉన్నాయో హెచ్ఓడి డిపార్ట్మెంట్లన్నిటినీ కూడా అమరావతికి తీసుకురావాలని చెప్పని. అంటే ప్రస్తుతం ఏదైతే తాడేపల్లి అదేవిధంగా విజయవాడ ప్రాంతాల్లో ఉన్న హెచ్ఓడి డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా ఏదైతే అమరావతి రాజధానిలోకి కూడా తీసుకురావాలని చెప్పని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటినీ కూడా నేడు కేబినెట్లో చర్చించి వాటన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తుంది. వీటితో పాటు ఏదైతే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైతే పెట్టుబడులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు అయితే పెడుతున్న నేపథ్యంలో ఏవైతే కంపెనీలకి భూ కేటాయింపులు ఉన్నాయో ఈ భూ కేటాయింపులను కూడా త్వరితగతిన వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పని కేబినెట్లో అయితే ఆమోదం తెలుపుతుంది. దీంతోపాటు ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఓవరాల్ పెట్టుబడులతో పాటు ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పని సీఎం చంద్రబాబు సూచిస్తున్న పరిస్థితి. దీంతోపాటు ఏదైతే ప్రస్తుతం రానున్న 2 నెలల కాలపరిమితి ఏదైతే ఉందో ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సమ్మర్ సీజన్ ఏదైతే 2-3 నెలలను పూర్తిగా నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే ఒక భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పార్టీని మరింత బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలోకి వెళ్తూ పార్టీ అంటే ప్రజల సమస్యలు ఏమున్నాయి వీటన్నిటిని కూడా తెలుసుకోవాలని చెప్పని కేబినెట్ అనంతరం వారందరితో కూడా మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. చర్చించిన తర్వాత ఈ 2 నెలలు ఏదైతే కాలపరిమితి ఉందో కాలపరిమితిని ఓవరాల్గా కూడా ప్రజలకి చేరువుగా ఉండాలి అని చెప్పని ఒక నిర్దిష్ట ప్లాన్కి అయితే సీఎం చంద్రబాబు మంత్రులకైతే ఇవ్వబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతోపాటు ఏదైతే క్యాబినెట్లో ఫీజు రెగ్యులరిటీకి సంబంధించింది ఏదైతే అంశం ఉందో దీన్ని కూడా నేడు కేబినెట్ అయితే ఆమోదం తెలబోతుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే వాళ్ళ సంస్థలకు భూ కేటాయింపులు అదేవిధంగా 31 ప్రాజెక్టులకు 39,436 కోట్ల రూపాయలకు సంబంధించిన ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆమోదం తెలబోతుంది ఈ కేబినెట్. దీంతోపాటు ఓవరాల్గా చూసుకున్నట్లయితే జగన్ మావిగన్ ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి సంబంధించి కూడా ప్రస్తుతం మంత్రులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయికి దీనివల్ల జరిగే అనర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్ళి చర్చించాలని చెప్పని అయితే చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపైన కూడా మంత్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో కూడా అప్రమత్తం చేయాలని చెప్పని సీఎం చంద్రబాబు అయితే మంత్రులకు సూచించే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఏవైతే విష ప్రచారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా
తిప్పికొట్టాలని చెప్పని భావిస్తుంది రాష్ట్ర రైట్ ప్రభుత్వం. ఈ శ్రీహరి, నేపథ్యంలోనే మరో పక్క మంత్రులంతా అంటే అమరావతికి చట్టబద్ధ కల్పించినటువంటి కేంద్రానికి మరో పక్క కృతజ్ఞతలు తెలపడం, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞత తెలపడం, దీంతో పాటు క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీహరి. రైట్ సతీష్, ఏదైతే అమరావతి రాజధాని ఏర్పాటైన తర్వాత అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టే క్రమంలో అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ అనేది పెద్ద ఎత్తున ఇది రాష్ట్రంలోనే కాదు దేశ ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుస్తుందని చెప్పని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన 3 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిర్మాణం చేపట్టాలి, త్వరితగతిన వాటన్నిటిని ప్రారంభించాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఆ 3 సంస్థలకు కూడా నేడు కేబినెట్ అయితే ఆమోదం తెలపబోతుంది. అదేవిధంగా ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా శిక్షణా తరగతులు ఇప్పటికే దాంట్లో ఒక 50,000 మందికి శిక్షణా తరగతులకు సంబంధించి ట్రైనింగ్ క్లాసులు కూడా ప్రారంభించాలని చెప్పని భావిస్తుంది. ఎన్రోల్మెంట్ కూడా ఇప్పటికే అయిపోయిన పరిస్థితి. త్వరలో ఆ శిక్షణా తరగతులను ప్రారంభించడానికి ఈ నెల 14వ తేదీ ఏదైతే ఉందో 14వ తేదీన ప్రారంభించిన అనంతరం శిక్షణా తరగతులు కూడా ప్రారంభం అయితే కాబోతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.